శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 476 నామము అరక్త వర్ణ. ప్రతిపదార్థం అరక్త వర్ణ, కొంచెము ఎరుపు గలది, రక్తవర్ణంలో నుండున్నది. శ్రీమాత్రే నమః. పాటల పుష్పపు ఎరుపు రంగు గలది. ఈ నామమందలి ఆ అను దానికి కొంచెం అని అర్థము. ఎరుపు తెలుపు రంగులు రెండును కలిపిన దానికి పాటల వర్ణమని పేరు. ముందు పాటల పుష్పములతో సమానమగు కాంతి గలది అని దేవికి ఒక నామం కలదు. ఆజీకు కొంచెమని అర్థము. ఇట్లు చెప్పుటచే లాకిని ప్రకరణంలోని నామమునకు పునరుక్తి దోషం ఉండదు. ఇది 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అరక్తవర్ణాయ నమః అని చెప్పుకోవాలి. 499వ నామము మళ్ళీ రక్తవర్ణ అని వస్తుంది. అందుకని ఈ నామము పునరుక్తి కాకుండా ఉండేందుకు ప్రస్తుత నామాన్ని అరక్తవర్ణ అని చెప్పాలి. విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత డాకిని దేవత ఎర్రని దేహ ఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమవ్వబోయే ముందు గొంతులో స్వరపేటికల ఓకల్ కార్డ్స్ కూడా వచ్చే నాదం ఘర్షణకు గురవుతూ ఉంటుంది. ఈ ఘర్షణని మంత్రశాస్త్రంలో రెఫమ్ ట్రిల్ అంటారు. ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి ఈ రెఫాని అగ్ని బీజం అన్నారు. అగ్ని ఎరుపు రంగుకు సంబంధించినదిగా సమన్వయిస్తారు కాబట్టి ఈ విశుద్ధి వద్ద ఉండే అధిష్టాన దేవత అయిన డాకిని శక్తి ఎర్రగా ఉంటుందని చెప్పడం జరిగింది. రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడిన ఈ చక్రాది అధిష్టాన దేవత 100కి 100 పాలు రక్తవర్ణం కాదు. శ్వేత ప్లస్ రక్తవర్ణాల సమ్మెళ వర్ణం అంటే పాటల వర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండము ప్రాథమిక దశలో శుక్ల రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది. 1 వారం రోజులు ఇలాగే ఉంటుంది. 15 రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండము బుడగ రూపాన్ని పొందుతుంది. నెలాఖరుకు గట్టి పడుతూ ఉంటుంది. నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది. శుక్ల రక్త సమ్మేళనంతో ఆవిర్భవించిన పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకిని శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుందని చెప్పడం సమంజసమే కదా. రక్తవర్ణంలో నుండున్నది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 477 నామము త్రిలోచన. ప్రతిపదార్థం త్రిలోచన 3 నేత్రములు గలది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 4 అక్షరముల నామము. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిలోచనాయ నమః అని చెప్పుకోవాలి. ఇంతకు పూర్వము 453వ నామమైన త్రినయన అనే నామం కూడా అమ్మవారి కళ్ళకు సంబంధించినది. ఈ నామము ద్వితీయ భాగంలో వివరింపబడింది. నయన అనే పదము నై అనే ధాతువు నుండి వచ్చింది. నై అంటే నడిపించు, టు గైడ్, టు లీడ్, టు మేనేజ్ అని అర్థం. ఈ అర్థాన్ని బట్టి నయనం అంటే నడిపించేది, ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళేది, నడిపించుటకు ఉపకరించేది అని అర్థాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.
లోచనం అనే పదం లోచ్ అనే ధాతువు నుండి వచ్చింది. లోచ్ అంటే దర్శించు, ఆలోచించు, పరిశీలించు, అవగాహన చేసుకొను. టు సీ, టు వ్యూ, టు పర్సీవ్, టు అబ్జర్వ్ అనే అర్థాలున్నాయి. ఈ అర్థాలను బట్టి లోచనం అంటే ఆలోచించుటకు, లోతుగా పరిశీలించుటకు, దర్శించుటకు, చూచుట కన్నా దర్శించుట అనే పదములో ఎక్కువ వైశిష్ట్యం ఉన్నది, ఉపకరించినది అని అర్థాలు వస్తాయి. అమ్మవారికి ఉన్న ఈ 3 కళ్ళు నయనాలే కాకుండా అవి 3 ఆలోచనలు కూడా అని పై అర్థాల తారతమ్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. లోచనాలకున్న ఈ అర్థంలోని ఒకటి ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించగలది, 2 త్రికాలలోకి వెళ్ళగలిగేది, 3 ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత వర్తమాన భవిష్యత్తుల స్థితులను కూడా దర్శించి చెప్పగలది అనే భావాలు వస్తాయి. అమ్మవారి నామ దక్షిణ ఫలనేత్రాలు 3 వరుసగా సోమ, సూర్య, అగ్ని సంబంధమైనవి. వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యాకాలాలను కూడా సూచిస్తాయి. ఇవే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకు కూడా సూచిస్తాయి. 3 లోచనములు కలది. సోమ, సూర్య, అగ్నులను, ఋగ్వేదాసమ వేదములను, దివరాత్ర సంధ్యాకాలములను, భూత భవిష్యత్తు వర్తమాన కాలములను సూచించు కన్నులు కలది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.